ఈ నెల 14న రేణిగుంట హైవే మర్రిగుంట కూడల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. బీజేపీ గంగంగుడి శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో చిన్నకాపు వీధి, పెద్దకాపు వీధి, హెడ్ పోస్ట్ ఆఫీస్, గంగంగుడి తదితర ప్రాంతాల్లో గోడపత్రికలు అంటించి ఆహ్వాన పత్రికలు ప్రజలకు అందించారు. భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన గొప్ప నాయకుడు వాజ్పేయి అని కొనియాడారు. అలాంటి మహనీయునికి విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, ఎల్ కృష్ణయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఏవన్ మస్తాన్, అన్నారెడ్డి రాజశేఖర రెడ్డి, విగ్రహాల కళ్యాణి, నాదముని, చెంగల్ రాయలు, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ 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 మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీజేపీ 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 ముందు పడింది కెమెరాగా. దిగో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, శ్రీ మాధవ్ గారి నాయకత్వం, శ్రీ మాధవ్ గారి నాయకత్వం, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి కాంస్య విగ్రహం రేణుగుంట మండలం మర్రిగుంట సర్కిల్ దగ్గర నేషనల్ హైవే దగ్గర రేపు 14వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, అలాగే కేంద్ర మంత్రులు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారు వీరంతా వచ్చి ఆ విగ్రహావిష్కరణ చేస్తారు. మనం ప్రతి ఒక్కరూ బీజేపీ కార్యకర్త, ముఖ్యంగా ప్రజలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి. ముఖ్యంగా అటల్ మోడీ సుపరిపాలన యాత్ర మన రాష్ట్రం మొత్తం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రధాన కూడల్లో వాజ్పేయి గారి విగ్రహాలు ఆవిష్కరిస్తున్నాము. ముఖ్యంగా మాజీ ప్రధాని అటల్ గారి ఆశయం మన మోడీ గారితోనే సుసాధ్యము. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. మోడీ గారు మన దేశాన్ని అభివృద్ధి పంథంలో నడిపిస్తున్నారు. వారికి మనం అందరూ వారసత్తుగా నిలవాలని కోరుకుంటూ జై బీజేపీ, జై నరేంద్ర మోడీ గారు.